సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. మహాభారతంలో కథ వేరొక వేపుకి తిరిగిపోకుండా పాండవుల అజ్ఞాతవాసం పూర్తయిపోవడానికి వచ్చినటువంటి అగ్ని పరీక్షల్లో అత్యంత ప్రధానమైనటువంటి కష్టం కీచకుడి వైపు నుంచే వచ్చింది. కీచకుడి వైపు నుంచి వచ్చినటువంటి అంత పెద్ద కష్టాన్ని పాండవులు కానీ ద్రౌపదీదేవి కానీ అధిగమించగలిగారు, గట్టెక్కగలిగారు అంటే కేవలం సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం చేత గట్టెక్కగలిగారు. అందుకే సర్వకాలముల యందు ఆయన యొక్క అనుగ్రహము, ఆయన యొక్క రక్షణ లభిస్తాయి. ఆయన వంక తిరిగి ఒక్క నమస్కారం చేసిందంతే ద్రౌపదీదేవి. మనం ఆయనని నమ్మి భక్తితో ప్రవర్తించినటువంటి కారణం చేత, ధర్మాన్ని పట్టుకున్నటువంటి కారణం చేత ఆ ధర్మమే భగవంతుని యొక్క అనుగ్రహమునకు కారణమై సర్వకాలముల యందు కూడా ఏ విధమైనటువంటి ఉపద్రవానికి లోను కాకుండా, తాను ఇక్కట్లు పడవలసినటువంటి అవసరం లేకుండా కాపాడడానికి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనకి తెచ్చిపెట్టడానికి ప్రధానము ధర్మము. ఆ ధర్మమునందు అనురక్తి కూడా ఎవరి వలన కలుగుతుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహము చేతనే కలుగుతుంది. అందుకే సూర్యనారాయణమూర్తికి చేసేటటువంటి నమస్కారం ఆయన కర్మసాక్షి కనుక ఆయన ఉన్నాడన్న భావన ఎప్పుడూ తప్పు చేయకుండా కాపాడుతుంటుంది. మీరు చూడండి, తప్పు చేసేటప్పుడు నిజానికి ఎన్ని ఉన్నా కూడా మనిషి తప్పు చెయ్యకుండా కాపాడలేవు. నేను అక్కడే రామాయణం పెట్టినా, అక్కడే భగవద్గీత పెట్టినా, అక్కడే భారతం పెట్టినా తప్పు చేసేవాడు తప్పు చెయ్యకుండా ఉంటాడన్న నమ్మకం లేదు. కానీ తప్పు చేసేటప్పుడు కొంతలో కొంతవాడు భయస్థుడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే, ఇంకొకళ్ళు ఉండగా చూస్తుండగా తప్పు చేయడానికి భయపడతాడు అన్నాను అనుకోండి, కొంతలో కొంత సద్బుద్ధి కలిగింది అని. అయ్యో ఇతరులకు తెలిసేట్టుగా తప్పెలా చేస్తాను అన్నపాటి పిరికితనం ఉన్నా గొప్పదే. అది భగవానుడు ఒకడు ఉన్నాడు అన్నాను అనుకోండి, ఆయన సూర్యుడిగా రాత్రి చంద్రుడిగా చూస్తూనే ఉన్నాడు నువ్వేం చేస్తున్నావో అంటే, ఇప్పుడు ఆయన చూస్తే ఏమవుతుంది అంటే ఆయన చిత్రగుప్తుడై వ్రాసుకుంటాడు చేసిన పనిని. చిత్రగుప్తుడంటే ఎవరో ఎక్కడో ఉంటారని కాదు, చిత్రంగా ఇక్కడే కూర్చుని గుప్తంగా మనం చేసేటటువంటి పనులన్నీ వ్రాసుకుంటాడు. వ్రాసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ చేసేయడం తేలిక. తొందరపాటుతనంతో ఆ పరిధిని అతిక్రమించి యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఏ కర్మ పడితే ఆ కర్మ చేయడం తేలిక. అప్పటికి సుఖంగా ఉంటుంది అనుకుంటే చేసేస్తాడు. కానీ దాని ఫలితాన్ని కూడా మళ్ళీ ఆ జీవుడే అనుభవించాలి. ఈశ్వరుడు వ్రాసుకుని కర్మఫలప్రదాత అయి మళ్ళీ ఈ జీవుడు ఇంకొక శరీరంలోకి వెడతాడు. ఈ జీవుడికి ఈ శరీరంతోనే యాత్ర పూర్తయిపోతుందన్న నమ్మకం ఏం లేదు కదా. పునర్జన్మలోకి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళిన నాడు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఇచ్చినప్పుడు మళ్ళీ నేను అనుభవించాలది. కాబట్టి వద్దు, ఆయన చూస్తున్నాడు, ఆయన అన్నీ వ్రాసుకుంటాడు, వద్దు నాకు అన్న భయం కలగడం, పునర్జన్మ పట్ల భయం కలగడం, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడమే సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైనటువంటి విషయం.